హాయ్ అండి అందరికీ. ఈ డాన్స్ ప్రోగ్రామ్ జరిగైతే 15 డేస్ అయింది. కానీ నాకైతే పాపతో అస్సలు చిన్న పాపతో కుదరట్లేదు. సో, అందుకనే ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇదొచ్చేసరికి మా పెద్దమ్మాయి ఆరాధ్య కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టేజ్ మీద చేసింది. మొత్తం 150 మెంబర్స్ అనమాట. దాంట్లో తను ఒకటి సెలెక్ట్ అయింది. అది థర్డ్ ప్రైజ్ తెచ్చుకుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నా జీవితంలో నా కల అనమాట. మా అమ్మాయి అయితే నెరవేర్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరూ అసల డాన్సర్స్‌ని చూస్తుంటే, ఆ పిల్లలు ఎంత క్యూట్‌గా, ఎంత అందంగా ఉన్నారో. ఆ మేకప్ వేసేవాళ్ళు కూడా సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ పిల్లలేనంట. చిన్న పిల్లలే మగపిల్లలు. గబగబా ఫాస్ట్‌గా వేసేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆరాధ్య అయితే మేకప్ అయిపోతుంది. ఫాస్ట్‌గా చేసేస్తున్నారు ఇంకా అందరికీ అయితే. ఇంటి దగ్గర నుంచి రెడీ అవ్వలేదు. అక్కడే రెడీ చేస్తామని చెప్పారు. సో, అందుకని చెప్పేసి ఇంక అక్కడే రెడీ అయ్యి వెళ్ళామనమాట. వాళ్ళు ఫాస్ట్‌గా చూడండి ఎలా చేస్తున్నారంటే అంతమందున్నారు. పొద్దున స్టార్ట్ అయితే గాని ఆఫ్టర్‌నూన్ 4:30కి ప్రోగ్రాము. ఇంకా 3:30కి అందరూ అయితే రెడీ అయిపోయారు. ఫైనల్‌గా అయితే ఆరోగ్య కూడా ఇలా అయితే రెడీ అయిపోయింది. జస్ట్ అయితే ఇప్పుడు పిక్ ఒకటి తీశాను. అలా స్టిల్స్ ఇస్తుందనమాట ఏదో మా ఏదో అమ్మాయి ఒకటి వీడియో చేతులకి. ఇంకా అందరినైతే ఒక రూమ్‌లో పెట్టేశారు. రెడీ అయిన తర్వాత పిల్లలందరిని. లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక రూమ్‌లో పెట్టేశారు. ఇంకా రిహార్సల్స్‌కని అందరిని పిల్లలనైతే ఇలా పిలిచారు. అసలు పిల్లలందరిని చూస్తే నిజంగానండి చాలా హ్యాపీ. ఇంక చాలు జీవితంలో అన్నట్టుగా ఉందనమాట. అంత అందంగా చక్కగా రెడీ చేశారు మేకప్ మ్యాన్స్ కూడా. నాకు నిజంగా అయితే నా కల అయితే నెరవేరినట్టే. మనెవరైనా చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్తాం. ఎంకరేజ్‌మెంట్ నేనైతే మా పెద్దమ్మాయికి కానీ, చిన్నమ్మాయికి మాత్రం ఎంకరేజ్‌మెంట్ మాత్రం నా తరపు నుంచి ఎప్పుడూ ఉంటుంది. అన్ని విషయాల్లో ముందుండాలి అని చెప్తాను. ఇంకైతే డాన్స్ టైమ్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడొచ్చేసరికి మేడం సజెషన్స్ ఇస్తున్నారు. సో, పిల్లలందరూ అయితే వింటున్నారు ఇంకా. ఇక్కడైతే మా అమ్మాయి ఆరాధ్య కూడా కనిపిస్తుంది చూడండి. నేనైతే ఒక్క ఫోటో తీసుకుంటాను. ఇది చూడు అంటే లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే ఈ లుక్ ఇచ్చింది. నేనైతే పిక్స్ అయితే తీశాననమాట. ఇంకైతే నేను డాన్స్ పెర్ఫార్మన్స్ మొత్తం వీడియోస్ పెట్టాను. మీరు కూడా చూసేయండి. డాన్స్ అయితే మా అమ్మాయి డాన్స్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతది. It is also interpreted by considering artistic intent, meaning and expression as communicated through the use of the body, elements of dance.
Thanks for your graceful and captivating performance, children. ఇంకొచ్చేసరికి డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నామనమాట. డాన్స్ చేసిందని మా ఆయనైతే ఆరాధ్య ఇంకా మేము రిటర్న్ ఇంటికొచ్చేసేటప్పుడు మా హస్బెండ్‌కి అక్కడ హోటల్‌లో ఒక పని ఉంటే గనక హోటల్‌కెళ్తే అక్కడ సెట్ బావుందని పిక్స్ దిగుతుంటే అక్కడ ఫారినర్ చూసి మా ఇద్దరినైతే ఇలా ఫోటో తీశారనమాట మా మొబైల్ నుంచి. అలాగే నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.